హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మన్సోలాక్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టుడేస్ వ్లాగ్ వచ్చేసి నేనైతే మార్నింగ్ ఏం రెడీ అయిపోయిందని చూస్తున్నారా. సో ఇవాళ అయితే విజయవాడ అయితే వెళ్తున్నాం అనమాట. సో నేనైతే మార్నింగ్ రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ రావాలి. సో లిఖిత ఇంకా అన్నయ్య రావాలన్నమాట. సో ఈలోపు నేనైతే రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే మేము మా ఫ్రెండ్కి డెలివరీ అయిందనమాట. సో బుజ్జి పాప పుట్టింది. సో దాన్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇంకా విజయవాడకే వెళ్తున్నాం కదా అని చెప్పేసి ముందుగా కనదుర్గమ్మ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ అంతా వచ్చేసి అమ్మవారి దర్శనం ఎలా అయింది ఏంటి అనేది ఈ వ్లాగ్ అంతా. సో నెక్స్ట్ వ్లాగ్లో సో పాప చూడడానికి వెళ్తాం కదా ఆ వ్లాగ్ అనమాట. సో లెంత్కి అవుతుందని 2 వీడియోస్ కింద షిఫ్ట్ చేశాను అనమాట. సో మేమైతే రెడీ అయిపోయి మంచిగా వెళ్ళాము. సో లైన్లో అయితే నుంచున్నాం అనమాట. ఫస్ట్ టైం దేవి శరణవతులకు వెళ్తున్నాం అనమాట. సో ఎప్పుడు నార్మల్ డేస్లోనే వెళ్ళేవాళ్ళం. ఈసారి ఇంకా పని అయింది కదా. లిఖిత అయితే ఫస్ట్ టైము, అన్నయ్య ఎప్పుడో వచ్చాడంట, మధ్యలో రాలేదంట. సో అన్నయ్య లిఖిత అయితే ఫస్ట్ టైం అనమాట. సో విజయవాడ రావడం. సో మేమైతే లైన్లో నుంచున్నాం. క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదండి. కింద నుండి కొండపైకి లైన్ అనమాట. అసలు నార్మల్గా లేదు. కాకపోతే వాతావరణం చల్లగా ఉంది అంతేగాని మామూలుగా క్యూ లైన్స్ అయితే మామూలుగా లేవన్నమాట. సో ఎవరైనా పిల్లల్ని వాళ్ళని చంటి పిల్లలతో రావాలనుకున్న వాళ్ళు ముందుగా అన్నీ సెటప్ చేసుకుని రావడం చాలా మంచిది. సో చాలా ఉంది క్రౌడ్ అయితే. సో చూసుకొని రండి అనమాట. తెలంగాణ మాట్లాడతాను. తెలంగాణ అయిపోతుందా? విజయవాడ అయితే పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. విజయవాడ కాదు ఇక్కడ నేనేం చెప్పాలి. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో అదైతే కృష్ణా నది. అసలు ఎంత బాగుందంటే కొండపై నుంచి చూస్తే చాలా బాగుందనమాట. వస్తున్నా నేను కదా ఉన్నా. సో ఇంకా మేము ముగ్గురం లైన్లో నుంచి అసలు క్రౌడ్ మామూలుగా లేదు కదా. సో ఎక్కడ తప్పిపోతామో అని లిఖితానని కేకలేస్తూనే ఉందనమాట. సో ఫైనల్లీ గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. కానీ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. సో పిల్లలకి పాలు, పెద్దవాళ్ళకి మజ్జిగ, అలాగే వాటర్ బాటిల్స్. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. వెళ్తావా పాలంట. సో చాలా అంటే చాలా బాగా అయిందండి దర్శనం కూడా. అండ్ మేము ఇంకా లైన్లో నుంచి కదా. ఆ రోజు మేము వెళ్ళిన రోజు దర్శనం అయితే కాచాయిని అమ్మవారి దర్శనం అనమాట. సో ఆవిడైతే ఆ అవతారం 10 ఇయర్స్కి ఒకసారి వస్తుందంట. సో లక్కీలీ మేమైతే ఆ రోజు వెళ్ళాము. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇంకా దర్శనం చేసుకుని సో ఇంకా మేమైతే కిందకు వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలన్నాం కదా. సో ఇంకా దర్శనం చేసేసుకుని వెంటనే బయటకు వచ్చేసాము. ఇంకా ఎక్కువసేపు అయితే గుడి దగ్గర ఉండలేదనమాట. క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది కదా. ఇంకా మేము ప్రసాదాలు అవన్నీ తీసేసుకుని ఇంకొచ్చేసామన్నమాట. ఇంకా భోజనం చేసేసి బయట సో ఇంకా భోజనం చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో రాజ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో ఇంకా ఇప్పుడైతే నేను అమ్మవారి కథ చెప్తాను. సో ఏంటి అంటే అమ్మవారు అసలు ఇంద్రకీలాద్రిపైకి ఎలా వచ్చారు అనేది. సో అమ్మవారు అయితే రిక్షా 1955లో రిక్షా వెంకన్న అని రిక్షా అతను ఉండేవాడు. సో అప్పుడు అతను మారుతి టాకీస్ అనే థియేటర్ దగ్గర ఉంటాడనమాట. సో అక్కడ ఉండగా మారుతి టాకీస్ థియేటర్లోంచి ఒక ఆవిడ వచ్చింది. సో అమ్మవారు ఆవిడ అక్కడ నిలబడి ఇంద్రకీలాద్రికి వస్తావా అని అడిగితే వస్తానని అన్నాడంట. ఆ రోజుల్లో సినిమా రోజులు మారాయి, ఏఎన్ఆర్ గారిది ఇంకా షావుకార్ గారి సినిమా రన్ అవుతుందంట థియేటర్లో. సో అప్పుడు ఇంద్రకీలాద్రికి వస్తావా అని అడిగితే వస్తానమ్మా అంటే తీసుకెళ్లారంట. సో దారిలో అమ్మవారు తిరుగుతుంది కదా అర్ధరాత్రి. సో నీకు భయం వేయదా అని అడిగిందంట అమ్మవారు రిక్షా వెంకన్ని. అడిగితే నేను నా కాయ కష్టంతో నేను బతుకుతున్నాను. సో మంచి వాళ్ళకి అమ్మ ఎప్పుడు ఏ హాని తలపెట్టదు. సో మా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి నాకేంటి భయం అని చెప్పేసి అతనైతే ఇంద్రకీలాద్రికి అయితే తీసుకెళ్తున్నాడంట. దారి మధ్యలో అమ్మ ఎక్కడ దింపాలి అని అడిగితే ఆ అమ్మవారు కనపడలేదంట. వెనక్కి తిరిగి చూసేసరికి ఏంటి ఇవి లేదు ఎప్పుడు దిగిందా అని అలా చూస్తే ఇంద్రకీలాద్రికి వచ్చేసింది. సో ఆవిడ మెట్లు దిగేసి వెళ్ళిపోతుందంట. అమ్మ నాకు డబ్బులు ఇవ్వలేదు అని అడిగితే
సో నీకు తలపాగాలో ఉన్నాయి చూసుకో అని చెప్పిందంట. నా తలపాగాలో ఎప్పుడు పెట్టింది, ఎలా నాకు అసలు తెలియలేదా అని చెప్పేసి అతను తలపాగా చూసుకుంటే అందులో 10 రూపాయల కాగితం ఇంకా ఆవిడ గాజు ఉన్నాయంట. ఏంటి ఎలా పెట్టిందని ఆశ్చర్యంతో మళ్ళీ చూస్తే అక్కడ అమ్మవారి రూపం కనిపించింది రిక్షా వెంకన్నకి. సో రిక్షా వెంకన్నకి అమ్మవారి రూపం అయితే కనిపించిందంట. దాంతో ఇంకా అతను పిచ్చి పిచ్చిగా కేకలు వేసేసి ఊరి జనాలందరినీ పిలిచేశాడంట. ఈలోపు అమ్మవారు రిక్షా వెంకన్నతోటి ఎప్పుడు విజయవాడకి కరువు అనేది రాదు, సో నీ ఇంట్లో తిండికి దేనికి లోటు ఉండదు, ఎప్పుడు నిత్యం కలకలాడుతూ ఉంటుంది, ఇక్కడ ఏ చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఎప్పుడు మహాలక్ష్మి ఉంటూనే ఉంటుందని చెప్పేసి ఆ రిక్షా వెంకన్నకైతే చెప్పిందంట. కానీ అంత అలా ఉగ్రరూపం చూస్తున్న రిక్షా వెంకన్న కేకలు వేసి వాళ్ళందరికీ ఆ 10 రూపాయల కాయిన్ అది చూపించాడంట. చూపిస్తే వాళ్ళందరూ ఇంకా ఇంద్రకీలాద్రి వైపు చూసి దండాలు పెట్టుకుని ఇంక అప్పటి నుంచి సో అది నాకు తెలిసిన స్టోరీ అనమాట. సో స్టోరీ వినగానే చాలా బాగా అనిపించింది. సో ఇలా అమ్మవారి మహిమలు ఇంకా ఎన్నో ఉన్నాయండి. అప్పటి నుంచి అమ్మవారు 12ంటికి అక్కడ ఉపాసకులు పడుకుంటారు కదా, ఆ టైంలో అమ్మవారు నడుస్తున్నట్టు గజ్జల సౌండ్లు అవి వినిపిస్తాయంట. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా నాకు అలాంటివే వినిపించాయి అనమాట. సో అమ్మవారు అయితే ఇంకా చాలా మహిమలు ఉన్నాయి చెప్పుకోవడానికి. సో నాకు తెలిసిందైతే చిన్న స్టోరీ అనమాట. సో మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. సో ఇదనమాట ఇవాళ వ్లాగ్ అయితే. సో ఇక్కడ నుంచి మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, సో అది కూడా చూడండి. సో బుజ్జి బేబీని చూపిస్తాను అనమాట ఆ వీడియోలో. సో ఎలా అనిపిస్తుంది ఈ వీడియో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవరి వీడియో నోటిఫికేషన్ మీ దగ్గర వచ్చేసింది.